సినీ దర్శకుల్లో జేమ్స్ కెమెరూన్ ఓ అవతార్ అయితే మిగతా వారమంతా మానవ మాత్రులమేనని దర్శకుడు సుకుమార్ అన్నారు. అవతార్ ఈ సినిమాతో యావత్ సినీ ప్రపంచాన్ని దర్శకుడు జేమ్స్ కెమెరూన్ సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. ఇప్పుడు దీన్ని మూడో భాగం ప్రేక్షకులను మైమరిపించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 19న అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదల కానుంది. దీని ప్రచారంలో భాగంగా కొంతమంది సినీ ప్రముఖులకు అవతార్ 3ని చూపించారు. వారిలో సుకుమార్ కూడా ఉన్నారు. తాజాగా ఆయన ఈ మూవీ గురించి మాట్లాడారు. ఇది చూసి మరో ప్రపంచానికి వెళ్లినట్లు తెలిపారు. ఈ స్టోరీని ఇలా చెప్పడం చాలా కష్టమైన విషయం. కుటుంబమంతా కలిసి చూసే చిత్రం ఇది. 3 గంటల 17 నిమిషాలు నాకు క్షణాల్లా అయిపోయాయి. పండోరా ప్రపంచానికి వెళ్లిపోయాను. నా చుట్టూ ఎవరున్నారు అనేది కూడా తెలియలేదు. ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది. తెలుగు సినిమాల్లో ఉన్నన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఈ విజువల్స్, పాత్రలు నా మైండ్లో నుంచి వెళ్లలేదు. కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగంతో కళ్ళల్లో నీళ్లొచ్చాయి. సినిమా అంటే ఇది అనిపించింది. జేమ్స్ కెమెరూన్ సినిమాలను మనం థియేటర్లో చూస్తేనే ఎంజాయ్ చేయగలమని సుకుమార్ చెప్పారు. ఇంత గొప్ప చిత్రాన్ని అందించినందుకు జేమ్స్ కెమెరూన్ కు సుకుమార్ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ చిత్ర పరిశ్రమలో అవతార్ ఓ సంచలనం. పండోరా అనే కల్పిత గృహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలను, కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ అందరినీ కట్టిపడేశారు దర్శకుడు. ఆ తర్వాత అవతార్ ది వే ఆఫ్ వాటర్ తో మంచి ట్రీట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో విడుదలైన ఆ సీక్వెల్ బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఆ ఫ్రాంచైజీలో మూడో భాగాన్ని పంచభూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్ గా రూపొందించారు. అవతార్ లో నేల, అవతార్ 2లో నీరు, ప్రస్తుతం అవతార్ 3లో నిప్పు గురించి చూపించిన కెమెరూన్ ఇలా పంచభూతాలను, వాటి అద్భుతాలను చూపించడం నిజంగా అద్భుతమని నమ్ముతుంది. అయితే తర్వాత రాబోయే సీక్వెల్లో గాలి గురించి గాని, ఆకాశం గురించి గాని చిత్రీకరించొచ్చని నమో ముందుగానే అంచనా వేస్తోంది. ఇది కూడా నమో పరిశోధనలో భాగమే.